Hello everyone, I am Dr. Balakrishna. Welcome back to Dr. Balu's English Grammar Academy. In my previous video, pronoun part 1, I had inculcated the meaning and the definition of pronoun besides personal pronouns. Today's topic is subject pronouns. మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తో కరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్స్ మరియు వర్బ్స్ కరెక్ట్ గా యూజ్ చేస్తే ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడవచ్చు. మనం ఇంగ్లీష్ వాక్యాలను గమనించినట్లయితే దేర్ ఆర్ సెంటెన్సెస్ వితౌట్ సబ్జెక్ట్, వితౌట్ ఆబ్జెక్ట్, వితౌట్ అడ్జెక్టివ్స్, వితౌట్ adverbs, without prepositions, without conjunctions, without interjections. But we cannot find even a single sentence without verb, through which we can understand the importance of a verb in a sentence. ఇంతటి ప్రాముఖ్యత గల వర్బ్ యూసేజ్ గురించి మనం తెలుసుకుంటే తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు, ఎఫెక్టివ్ గా ఇంగ్లీష్ రాయవచ్చు. వర్బ్స్ అనేవి రెండు రకాలు. ఒకటి మెయిన్ వర్బ్స్, రెండు helping verbs. Main verbs are uncountable ones. We cannot count them. But helping verbs are 24. Main verbs కి 4 రూపాలు ఉంటాయి. అవి present tense, past tense, past participle and present participle. వీటితో మనకు పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో మాట్లాడాలనుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ వర్బ్ ని యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్ టెన్స్ లో మాట్లాడాలనుకున్నప్పుడు పాస్ట్ పార్టిసిపల్ ని యూజ్ చేస్తాం. కంటిన్యూస్ లో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రజెంట్ పార్టిసిపల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ టెన్స్ వర్బ్ యూజ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్ కి మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ వర్బ్ నేచర్ ని బట్టి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మెయిన్ వర్బ్స్ గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ వర్బ్స్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ ఎలా యాడ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని ప్రొనౌన్ పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోని ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనకు టెన్సెస్ 12 ఉన్నాయి. దేర్ ఆర్ 12 టెన్సెస్. అయితే మనం మెయిన్ వర్బ్స్ ని, హెల్పింగ్ వర్బ్స్ సహాయం లేకుండా మెయిన్ వర్బ్స్ ని యూజ్ చేసేటటువంటి సందర్భాలు కేవలం రెండే. అవి 2 టెన్సెస్ లో మాత్రమే మనం యూజ్ చేస్తాం. అవి ఏమిటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండింటిలో మనం మెయిన్ వర్బ్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తాం. అక్కడ మనం హెల్పింగ్ వర్బ్స్ యొక్క సహాయం మనకు అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్స్ మనం యూజ్ చేయం. ఇక హెల్పింగ్ వర్బ్స్ విషయానికి వస్తే హెల్పింగ్ వర్బ్స్ ని మనం ఎనామలస్ వర్బ్స్ అని, ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ టెన్స్ డిటర్మైనర్స్. టెన్స్ ని గుర్తించడానికి మనకు హెల్పింగ్ వర్బ్స్ దోహదపడతాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్ మళ్ళీ 2 రకాలు. ఒకటి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, 2 మోడల్ వర్బ్స్ లేదా మోడల్ ఆక్సిలరీస్ అంటారు. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ మరి 3 రకాలుగా ఉన్నాయి. అవి పీ ఫార్మ్ వర్బ్స్, హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ అండ్ డూ ఫార్మ్ వర్బ్స్. ఈ పీ ఫార్మ్ వర్బ్స్ గురించి మొదట తెలుసుకుందాం. పీ అంటే ఉండుట అని అర్థం. ఈ పీ అనే వర్బ్ నుంచి పుట్టుకొచ్చినవే యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్. ఇవి పీ ఫార్మ్ వర్బ్స్. పొజిషన్ ని తెలియజేయడానికి పీ ఫార్మ్ వర్బ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇవే మెయిన్ వర్బ్స్ గాను పనిచేస్తాయి, హెల్పింగ్ వర్బ్స్ గాను పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఏ రైటర్. ఇక్కడ ఈజ్ అనేది వర్బ్. మనం హెల్పింగ్ వర్బ్స్ కేటగిరీ ప్రకారం చూస్తే ఇది హెల్పింగ్ వర్బ్. అయితే ఈ సెంటెన్స్ లో ఈ ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ మెయిన్ వర్బ్ గా యాడ్ చేస్తుంది. ఈజ్ ఏ రైటర్ అనగా అతడు ఒక రచయిత. ఇది సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక వాక్యం. ఇక్కడ మనం మెయిన్ వర్బ్ ని యూజ్ చేయలేదు, అయినప్పటికీ వాక్యం అర్థవంతంగా ఉంది. ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ యొక్క డ్యూటీని ఇక్కడ చేస్తుంది. కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ మెయిన్ వర్బ్ గా యాడ్ చేస్తూ సెంటెన్స్ కి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. అతడు కథ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ రైటింగ్ అనేది మెయిన్ వర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ ఈజ్ లేదనుకోండి ఈ రైటింగ్ ఏ స్టోరీ అని చెప్పాల్సి వస్తుంది. దానికి సంపూర్ణమైనటువంటి అర్థం లేదు. తర్వాత ఇక్కడ రైటింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ ని సూచిస్తుంది. ఏ కంటిన్యూస్ టెన్స్? ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గా మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది
టెన్స్ ని మనకు ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ని టెన్స్ డిటర్మైనర్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం బీ ఫార్మ్ వర్బ్స్ ని గమనిస్తే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేటివి బీ ఫార్మ్ వర్బ్స్. ఇవి మనకు పొజిషన్ గురించి తెలియజేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈజ్ ఏ రైటర్ అనే దాంట్లో ఇక్కడ పని గురించి మనం ఏం చెప్పలే. ఇక్కడ పని గురించి ఈ వాక్యం మనకు తెలియజేయదు, స్టేట్ పొజిషన్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ యామ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వర్బ్. ఈ యామ్ ని ఎప్పుడు కూడా మనం ఐ తో మాత్రమే ఉపయోగిస్తాం. యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు కూడా ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్. యామ్, ఈజ్ అనేటివి సింగులర్ వర్బ్స్. ఈ యామ్, ఈజ్ లకు ప్లూరల్ ఆర్. నెక్స్ట్ వజ్, వర్ ఈ రెండు కూడా పాస్ట్ టెన్స్ వర్బ్స్. వజ్ అనేది సింగులర్, వర్ అనేది ప్లూరల్. మనం వజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కి యూజ్ చేస్తాం, వర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్. హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ ఏమంటే హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్. ఇవి పొసెషన్ గురించి తెలియజేస్తాయి. అనగా మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు, మనం ఏదైనా కలిగి ఉన్నప్పుడు ఓనర్షిప్ ని గురించి తెలియజేసేది ఈ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్. అంతేనా? అంటే మనం ఏదైనా అసెట్స్ ఉండొచ్చు, లేదా వస్తువులు ఉండొచ్చు, లేదా వెహికల్స్ ఉండొచ్చు. వాటిని మనవిని చెప్పడానికి యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆత్మవిశ్వాసం ఉంది, అది కూడా మనం హ్యావ్ ఉపయోగించి చెప్తాం. ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాకు ఆత్మ గౌరవం ఉంది అని చెప్పాలంటే ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు ధైర్యం ఉంది చెప్పాలంటే ఐ హ్యావ్ కరేజ్. ఇలాగా మన యొక్క లక్షణాలను గురించి చెప్పడానికి కూడా మనం ఈ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ ని యూజ్ చేయొచ్చు. ఈ హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ ఏ బుక్. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. అదే మనం హ్యావ్, హ్యాస్ రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ అయినప్పటికీ కూడా హ్యాస్ అనేది మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ ఏ బుక్. ఆమె దగ్గర ఒక పుస్తకం ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యావ్ అనేది మనం ఐ, వి, యు వేలకు ఉపయోగిస్తాం. హ్యాస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ కు మరియు నౌన్ సింగులర్ కి మనం హ్యాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డూ ఫార్మ్ వర్బ్స్. ఈ డూ ఫార్మ్ వర్బ్స్ అనేటివి యాక్షన్ గురించి తెలియజేసేటటువంటి వర్బ్స్. డూ ఫార్మ్ వర్బ్స్ వచ్చేసి డూ, డస్, డిడ్. డూ, డస్ ఈ రెండు కూడా ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, వి డూ యోగా. ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. అదే డస్ గురించి చెప్పాల్సి వస్తే షీ డస్ యోగా. మనం ఏ విధంగా అయితే హ్యాస్ థర్డ్ పర్సన్ సింగులర్స్ కి యూజ్ చేస్తామో అలాగే డస్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ వర్బ్స్ ఉన్నాయి. ఈ మోడల్ వర్బ్స్ ఏంటి? షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, డేర్, నీడ్, యూజ్డ్ టు అండ్ ఆట్ టు. ఇవి మోడల్ వర్బ్స్. ఇవి మనం దేనికి ఉపయోగిస్తాం? ఎబిలిటీని గురించి తెలియజేయడానికి. కెపాసిటీ, పాసిబిలిటీ, నెసెసిటీ, సర్టైనిటీ, ఆబ్లిగేషన్, డ్యూటీ ఎట్సెట్రా ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మోడల్ వర్బ్స్ మనం యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్స్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తో కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలో మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మనం ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడొచ్చు, చక్కగా రాయొచ్చు, ఎదుటి వ్యక్తిని మనం ఇంప్రెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్స్ తో ఏ హెల్పింగ్ వర్బ్స్ కరెక్ట్ గా యూజ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్ అండ్ దే. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ఐతో మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ని తర్వాత మోడల్ వర్బ్స్ ని ఎలా యూజ్ చేయాలన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీ ఫార్మ్ వర్బ్స్ కి సంబంధించి మనం ఐతో అండ్, వజ్ లని యూజ్ చేస్తాం. అలాగే హ్యావ్ ఫార్మ్ వర్బ్స్ లో ఐతో మనం హ్యావ్, హ్యాడ్ లని ఉపయోగించాలి. నెక్స్ట్ డూ ఫార్మ్ వర్బ్స్ లో డూ, డిడ్ లని మనం ఉపయోగించాలి. ఇక మోడల్ వర్బ్స్ విషయానికి వస్తే ఒక విల్ మినహా అన్ని రకాలైనటువంటి మోడల్ వర్బ్స్ ని మనం అయితే యూజ్ చేయవచ్చు. ఎందుకంటే షెల్ అనేది కేవలం మనం ఫస్ట్ పర్సన్ తో మాత్రమే యూజ్ చేయాలి, విల్ యూజ్ చేయకూడదు. అయితే మోడర్న్ ఇంగ్లీష్ లో అన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తో విల్ యూజ్ చేయడం
జరుగుతుంది అనమాట. గ్రామర్ రూల్ ప్రకారం మనం షెల్ అనేది కేవలం ఫస్ట్ పర్సన్ తో అనగా ఐ ఊయులతో మాత్రమే షెల్ ఉపయోగించాలి. విల్ అనేది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ తో మనం యూజ్ చేయాలి. కాబట్టి ఐతో పాటుగా విల్ మినహాయించి మిగిలినటువంటి అన్ని మోడల్ వర్బ్స్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. వీతో మనం వి ఫామ్ వర్బ్స్ కి సంబంధించి ఆర్ వర్లని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ హ్యావ్ ఫామ్ వర్బ్స్ కి సంబంధించి హ్యావ్ హ్యాడ్లను మనం ఉపయోగించాలి. డూ ఫామ్ వర్బ్స్ కి సంబంధించి డూ డిడ్లను ఉపయోగించాలి. మోడల్ వర్బ్స్ విషయానికి వస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మోడల్ వర్బ్స్ ఒక విల్ మినహాయించి అన్ని మోడల్ వర్బ్స్ ని మనం వీతో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యు అండ్ దే, ఈ రెండు కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్. వీటితో మనం వి ఫామ్ వర్బ్స్ ఆర్ వర్లను ఉపయోగించవచ్చు. హ్యావ్ ఫామ్ వర్బ్స్ సంబంధించి హ్యావ్ హ్యాడ్లను ఉపయోగించాలి. తర్వాత డూ ఫామ్ వర్బ్స్ సంబంధించి డూ డిడ్లను ఉపయోగించాలి. తర్వాత మోడల్ వర్బ్స్ అన్ని ఉపయోగించవచ్చు ఒక షెల్ మినహాయించి. ఎందుకంటే షెల్ అనేది కేవలం మనం ఫస్ట్ పర్సన్ యూజ్ చేయాలి కాబట్టి యు దేలకు మనం షెల్ ఉపయోగించకూడదు. షెల్ తప్ప మిగిలిన అన్ని మోడల్ వర్బ్స్ ని మనం యు దేలతో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అండ్ ఏ సింగులర్ నౌన్. వీటికి మనం హెల్పింగ్ వర్బ్స్ కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి అంటే హీ, షీలతో పాటుగా మనం వి ఫామ్ వర్బ్స్ ఈజ్, వాజ్ లను ఉపయోగించాలి. హ్యావ్ ఫామ్ వర్బ్స్ కి సంబంధించి హ్యాజ్, హ్యాడ్లను ఉపయోగించాలి. అలాగే డూ ఫామ్ వర్బ్స్ కి సంబంధించి డస్, డిడ్లను ఉపయోగించాలి. మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడడానికి నేను 9 సింపుల్ టిప్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వాటిని మీరు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ చక్కగా మాట్లాడండి. 9 టిప్స్ ఏంటంటే, నెంబర్ 1, మనం మాట్లాడాలనుకున్నప్పుడు కానీ రాయాలనుకున్నప్పుడు కానివ్వండి, మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ యొక్క పర్సన్ అండ్ నంబర్ ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అనగా సబ్జెక్ట్ ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్ అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే నెంబర్ కూడా, అంటే సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ యొక్క టెన్స్ ను మరియు నంబర్ ను మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రజెంట్ టెన్స్ సంబంధించి ఐకి యామ్ వాడాలి. మిగిలిన సింగులర్ సబ్జెక్ట్స్ కి అనగా హీ, షీ, ఇట్ అండ్ నౌన్ సింగులర్ కి మనం ఈస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ, వి, యు దేలకు డూ, హ్యావ్ లను, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ కి డస్, హ్యాస్ లను యూజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, అన్ని సబ్జెక్ట్స్ కు హ్యాడ్, డిడ్లను యూజ్ చేయవచ్చు. ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. అన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తో మనం పాస్ట్ టెన్స్ సంబంధించి హ్యాడ్, డిడ్లను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ కి షెల్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ కి విల్ లను యూజ్ చేయాలి. నెక్స్ట్ షెల్, విల్ మినహాయించి అన్ని మోడల్ వర్బ్స్ ని అన్ని సబ్జెక్ట్స్ ని మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 9th పాయింట్, మోడల్ వర్బ్స్ తో మనం V1 నే యూజ్ చేయాలి. ఉదాహరణ చూద్దాం. ఐ టీచ్ ఇంగ్లీష్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్. ఇది ఇక్కడ టీచ్ అనేది మెయిన్ వర్బ్. నేను ఇంగ్లీష్ బోధిస్తాను. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనం మోడల్ వర్బ్స్ తో ఎలా యూజ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ బోధించగలను. సో ఇక్కడ మనం కెన్ యూజ్ చేస్తాం. కెన్ తో పాటుగా మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఇక్కడ వర్బ్ 1 మాత్రమే యూజ్ చేసాం. నెక్స్ట్ ఐ షుడ్ టీచ్ ఇంగ్లీష్. ఇక్కడ మనం షుడ్ అనే మోడల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. టీచ్ అనేది V1. నెక్స్ట్ ఐ మస్ట్ టీచ్ ఇంగ్లీష్. ఇక్కడ టీచ్ అనేది V1, మస్ట్ అనేది మోడల్ వర్బ్. సో మనం ఈ వాక్యాలలో ఏ మోడల్ వర్బ్ ని ఉపయోగించినా అర్థవంతమైన వాక్యంగా ఉంటుంది. అయితే మీనింగ్ మాత్రం మారుతూ ఉంటుంది.
కాబట్టి మనం మోడల్ వర్బ్స్ ని యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా V1 మాత్రమే యూజ్ చేయాలి. గోల్డెన్ టిప్స్ ని మీరు ఫాలో కాండి, ప్రాక్టీస్ చేయండి, తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడండి. ఐ హోప్ you understood the content. If you really interested, please like, share, comment and do subscribe my channel. Thank you.